హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈ అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగాలు వింటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటూ ఆత్మీయంగా సంతోషిస్తున్నారు. పరమ తండ్రి మనకి ఇచ్చినట్టు ధన్యతను మనం కాపాడుకుందాం. అనేకులు కూడా తెలియపరుద్దాం. అనేకులు కూడా ఈ యొక్క అనుదిన కృప రికార్డింగ్ను, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను, ఈ లింకును షేర్ చేద్దాం. అనేకులు కూడా తెలియపరిచి వారు కూడా ఇట్టి సంతోషాన్ని పొందుకున్నట్టుగా మనవంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తాం. పరమ తండ్రి అట్టి విధంగా మనల్ని ఆశీర్వదించునుగాక, నిలబెట్టునుగాక. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అవును ప్రియులారా, ఆ యెహోవా మనకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇస్తూ వస్తుంటున్నాడు. చూడండి, ఈ లోకంలో మనకు తోడుగా నిరంతరం ఎవరు ఉండరు. ఈ మనుషులు ఎవరు ఉండరు. మన తల్లిదండ్రులు మనల్ని ఒక దినాన్ని విడిచి వెళ్తారు. మన కన్న పిల్లలు మనల్ని ఒక దినాన్ని విడిచి వెళ్తారు. మన తోబుట్టువులు మనల్ని విడిచిపెడతారు. మన జీవిత పాలుభాగస్తులు మనల్ని విడిచి వెళ్తారు. కానీ మనల్ని విడిచిపెట్టని వాడు సర్వోన్నతుడైన, సర్వాధికారైన, మనం సేవిస్తున్న సర్వోన్నతుడైన ఆ యెహోవా ఎలోహిం. ఆ నిరంతరం మనకు తోడుగా ఉంటాడు. నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి అందుకే ఆయన నేను మీకు తోడుగా ఉన్నానని ఆ పరమ తండ్రి ఇమ్మానుయేలుగా ఆయన పిలువబడుతూ వచ్చాడు. ప్రియులారా, అలనాడు యోసేపుకు తోడుగా ఉన్నాడు పరమ తండ్రి. ఆ గోతులో పడ్డప్పుడు, ఆ గోతుల నుంచి విడిపించబడ్డప్పుడు, ఆ ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు, ఐగుప్తు చెరసాల్లో ఉన్నప్పుడు పరమతండ్రి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు అంతటికి కూడా అధికారిగా యోసేపు ఉంటూ వచ్చాడు. ప్రధానమంత్రిగా ఆ యొక్క దేశాన్ని ఏలుతూ వచ్చాడు. కరువులో వారిని ఆహారంతో పోషించడానికి పరమతండ్రి ముందుగా అతన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడనని, ఏ విషయంలో భయపడకుండా, ఏ విషయంలో కూడా ఆయన ఎక్కడ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా ఆ పరమతండ్రి సన్నిధిలో విశ్వాసముతో, పరిశుద్ధతతో తాను జీవించాడు. కాబట్టి పరమతండ్రి అతన్ని గొప్పగా నిలబెడుతూ వచ్చాడు. మనము కూడా యెహోవా మనకు తోడుగా ఉన్నాడని ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మన ఘటాన్ని పరిశుద్ధ కాపాడుకుంటూ విశ్వాసంతో అడుగులు వేస్తుంటుంటే ఆ పరమతండ్రి మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ పరమతండ్రే మనల్ని బలపరుస్తాడు. ఆ విధంగా దానియేలుకు, హజరియా, అననీయ, మిషాయేలు వారు అగ్నిగుండంలో పడివేయబడ్డప్పటికి కూడా ఆయన మాకు తోడుగా ఉంటాడు, మనం కాపాడుతాడు అని వారి విశ్వాసముతో వారి యాత్రలు కొనసాగించారు. కాబట్టి పరమ తండ్రి వారిని కాపాడుతూ వచ్చాడు. భక్తులందరూ కూడా వారి జీవితాలలో యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. అందుకే మోషే అంటూ వచ్చాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే, నువ్వు నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళలేను అంటూ వచ్చాడు. కాబట్టి యెహోవా మనకు తోడుగా ఉండి మనల్ని అన్ని విషయాల్లో ఆయన బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా మీరు మాకు తోడుగా ఉంటారని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం మా పక్షం నెరవేర్చి మీరు మనం బలపరచమని ప్రార్థిస్తూ మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచునుగాక. ఆమేన్.